మార్చి 21, 2025 శుక్రవారం మెక్కెరస్టం మదనపల్లిలో స్టాక్ అనేది ఏ విధంగా వచ్చింది ఏమి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అంటే నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగింది వెయిట్ అండ్ ఎవరిలో తెలుసుకుందాం. మినిమం ఒక 50 సెకండ్లో ముగించేసాను చూడండి. సో ముందుగా డేట్ వచ్చేసి మార్చి 21, 2025 శుక్రవారం. ఇంకా స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకున్నట్టయితే ఈ లైన్లో దిగుమతి అయితే తగ్గింది. లైన్ మొత్తం తీసుకున్నట్టయితే ఓవరాల్గా మార్కెట్ అంటే ఇప్పుడు ఏదైతే జీపీఆర్ అలాగే పీవీఎస్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో అయితే దిగుమతి అయితే తగ్గింది. మొత్తం మార్కెట్ మొత్తం తీసుకున్నట్టయితే నేటితో పోల్చుకుంటే స్వల్పంగా దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు ఏమన్నా ఈరోజు కొంచెం ఫాస్ట్ ఉండే ఛాన్స్ ఉంటుందా లేదా నేటిపైన మళ్ళీ స్లోగా ఉంటుందా మార్కెట్ చూడాలి. ఓవరాల్గా ఈ లైన్లో మాత్రం దిగుమతి తగ్గింది. అపక లైన్లో మాత్రం నిన్నట్లాగే ఉన్న జీపీఆర్ పీవీఎస్ మండిలో మాత్రం అంటే లైన్లో మాత్రం దిగుమతి అయితే తగ్గింది. మరి వేలంపాట్లు అనేది ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. సో ఇది ప్రస్తుతానికైతే దిగుమతి అయితే స్వల్పంగా తగ్గింది, అంటే భారీగా కాదు, ఒక స్వల్పంగా మాత్రం తగ్గింది. మరి వేలంపాట్లు ఎంతవరకు ఉంటాయి ఏమి అనేది చూడాలి. నిన్న మార్కెట్ వచ్చేసి 180 రూపాయలు సూపర్ టాపు. మరి ఈరోజు ఎంతవరకు ఉంటాయి ఏమి అండ్ చూడండి. మీకు టెక్స్ట్ అందుగా భూవరం కావాల్సిన డైరెక్ట్ కింద బుకింగ్స్ నెంబర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీ కింద నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి 7331139667 లేదా ఇంకోటి నెంబర్ అయితే ఉంది 7569449667. ఈ రెండు నెంబర్లో ఒక నెంబర్కి అయితే మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కావాల్సిన వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి, ఎస్పెషల్లీ మన సబ్స్క్రైబర్స్ కానీ అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నారు కానీ. వదిలినాక 4 రోజులు అవుతుంది కానీ ఇప్పుడు రిజల్ట్ దానిలో కనిపిస్తుంది. ఇది స్ప్రేయింగ్ ఇచ్చినాను కాబట్టి ఇది కొంచెం బాగా గ్రోత్ గా బాగా వచ్చేసింది. చూద్దాము వీళ్ళు ఎందుకు వీళ్ళు మొత్తం రిజల్ట్ వచ్చేదే చూపిస్తా ఉన్నారా లేకపోతే ఎట్లా ఏమి చూద్దాం అనేసి. ఇది బాగా వచ్చేసింది. శివా కదా రాసివా స్ప్రేయింగ్ ఇచ్చినాను ఒకసారి నేను తక్షణ వదిలేకి కొంచెం నాకు బాగా రిజల్ట్ కనిపించా. ఏంది రిపోర్ట్లు బాగా కిందనే పెరుకుంటా ఉంది. ఇది సిగ్గున్నా ఇది పక్క కొమ్ములో అవును ఫ్రెండ్ నా ఎట్లా చెప్తే అట్లే మేము ఇద్దరు కానీ మాకు ఇద్దరికి పోటీనా ఇప్పుడు మేము బాగుండే పంటలో చూపిస్తాం. ఫస్ట్ లో మాకు అట్లా అనిపించింది. వీళ్ళు ఎందుకు దాని ఒకవేళ బాగలేదన్న ఒకసారి చూపిలేదు తక్షణ అంటా ఉన్నారు అనేసి దీనికి మాత్రమే స్ప్రేయింగ్ చేసినాను. స్ప్రేయింగ్ చేస్తే ఇది బాగా మంచి రిజల్ట్ కింద రెమ్మలు బాగా పగలుతాయి. ఇంకా మీరు కావాలంటే ఇంకా కొంచెం చూడండి. కొట్టంది అట్లే ఉండిపోయింది. అది సెకండ్ పంట కదా అట్లేనే మళ్ళీ అనుకుంటే సరే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మొన్న పోయి సన్న దగ్గర వచ్చినాను కదా 4 తీసుకుంటే వాళ్ళు ఎవరు వచ్చి మాట్లాడింది వాళ్ళకి ఇచ్చేసి అనేసి తీసుకొచ్చినాను. వదిలి కూడా 4 రోజులు అయింది. వదిలినాక మళ్ళీ అది ఇప్పుడు కనిపిస్తుంది. అది కూడా పక్క రెమ్మలో ఎట్లా ఉందంటే మీరు చూద్దరు కావాలంటే కూడా చూద్దరు. మా గురించి ఏమనిపిస్తుంది ఊరికే లేడు భయం అని కాదు రానట. దానికి ఏముంది అన్నలు మనకు వాళ్ళని చూస్తామో చూడమో అనేసి కూడా నా ఫ్లవరింగ్ ఎక్సలెంట్ 39 days నా చూడండి మీరు చూడ బాగుంది. మీరు చెప్పాలి మీకు ఏమనిపించింది? బాగుంది ఎప్పుడు సక్సెస్ స్టోరీలో చూపిస్తారు అట్లేం వచ్చి బాగుందని చెప్పాలి. ఇప్పుడు మీరు ఎంత దూరం వచ్చినారంటే మా ఇది అది వస్తా మేము కూడా అనుకుంటా ఉంటుంది ఒకసారన్నా పిలిపించాలి వాళ్ళని. చెక్ చేస్తాడు ఏం మీ పోటీ ఆయన తక్షణ ఇద్దరు శివ కూడా వదిలి కూడా ఎన్ని రోజులు అవుతుంది సార్? అంటే నువ్వు నాకు చెప్పలేని వాడే ఇంతకు ముందే యాస్కుమార్ దగ్గర 10 బాటిల్ ఏమో నేను ఆయన దగ్గర 6 బాటిల్ బుక్ చేసుకుంటే 4 రోజులు అయింది వదిలిన. కానీ ఇది మంచి గ్రోత్ వచ్చింది. చూడండి మీరే చూడండి బాగా వచ్చింది. సైడ్ కొమ్మలు కూడా చూడన్నా బాగా వచ్చింది. సైడ్ బ్రాంచెస్ చూడ సూపర్. పోత కూడా బాగా పడతా ఉన్నాం. 39 days అంతా పోతే. కానీ ఈ స్ప్రేయింగ్ అయితే చాలా తగ్గింది. 40 రోజుల కంటే నేను మీరు ఇది అనుకున్నా కూడా నేను అబ్బాయి 8 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చేస్తాను. అట్లాంటి 4 సార్లు ఏమో స్ప్రేయింగ్ ఇచ్చిన 4 సార్లు స్ప్రేయింగ్ ఇచ్చిన. బాగుంది అమ్ముకోవచ్చు. ఎందుకు నా అమ్ముకోవద్దు కాదన్నా మీరు అది ఎందుకు అమ్ముకోవద్దు? అమ్ముకోవచ్చు 10 మందికి కాదన్నా వ్యవసాయం చేసే ప్రతి రైతుకి చెప్పవచ్చు. ఇదైతే మంచి రిజల్ట్ బాగుంది. రిజల్ట్ అయితే చెప్తారు ఇట్లా అనుమానం వస్తుంది కదా వీళ్ళు అదే చెప్తా ఉంటారా లేకపోతే తక్షణ బాగుందని రైతులనే చూపిస్తారు కదా. కనీసం మిమ్మల్ని రియల్ గా చూస్తామా లేదని మా డౌట్ ఇట్లన్నా చూద్దాము. చూసి మొత్తం ఇదైనాక ఒకసారి ఫోన్ చేద్దాము. ఒకవేళ చూద్దాం మనం కూడా మీకు చెప్పేవచ్చు కదా మీరు ఆ సార్ నేను పంపిస్తామంటే.